ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటి వరకు ఒకచోట 26 మావోయిస్టుల మృతదేహాలు, కాంకేర్ అడవిలో 4 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల ప్రదేశంలో మావోయిస్టుల ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు, గాలింపులు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పాలి. ఎన్కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లోనే ఒకే రోజు అంటే ఉదయం నుంచి కూడా బీజాపూర్, ఇటు కంకేర్ జిల్లాలో అయితే జరిగిన వేరు ఎన్కౌంటర్లు అయితే మధ్యాహ్నం వరకు 20 మంది మావోలు మృతి చెందగా అయితే సాయంకాలం ఆ మృతుల సంఖ్య అయితే 30కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రెండు జిల్లాల్లో కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ అటవీ ప్రాంతం మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశంలో అయితే భద్రతా దళాలు అయితే భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మందుగుడి సామాగ్రి కావచ్చు, వారు ఉపయోగించేటువంటి సామాగ్రి అంతా కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మావోయిస్టులు సమాచారం అయ్యారనే ఏదైతే భద్రతా బలగాలు తెలియడంతో ఆ కుమ్మింగ్ నిర్వహించారు. మావోయిస్టులు కంటపడటంతో అయితే భద్రతా బలగాలు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ కూడా భద్రతా బలగాలపై అయితే మావోలు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు దిగాయి. దీంతో ఉదయం నుంచి కూడా అటవీ మొత్తం కూడా తుపాకులు మోతతో మారుమోగిందని చెప్పాలి. కొన్ని గంటల పాటు సాగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 30 మంది మావోయిస్టులు కూడా మృత్యువాత పడ్డారని చెప్పాలి. మావోలకి అంటే ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నట్టు ఎన్కౌంటర్ లో పోస్తే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా భారీ ఎన్కౌంటర్ అని చెప్పాలి. దీంతో మావోయిస్టులకు అయితే గట్టి ఎదురు దెబ్బతగిలిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్లోనే భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్న పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందడంతో పాటు ఈ రోజు జరిగినటువంటి ఈ భారీ ఎన్కౌంటర్లు అయితే 30 మంది కోల్పోవడం, మరోసారి మావోయిస్టులకి కోలుకోలేని ఎదురు తగిలిందని చెప్పాలి. ఈ ఏడాది జనవరి నెల నుంచి కూడా దాదాపు 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో ఇది రెండో అతిపెద్ద ఘటన అని చెప్పాలంటే గత ఫిబ్రవరి 9వ తారీఖునటువంటి బీజాపూర్ లో జరిగినటువంటి ఎదురు కాల్పులు అయితే 31 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మొత్తం కూడా ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా పలు ఎన్కౌంటర్లు అయితే దాదాపు 90 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పాలి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, కంకేర్ జిల్లాలో అయితే 2000 మంది పైగా కేంద్ర భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున కుమ్మి నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా గత సంవత్సరంతో పాటు ఈ ఏడాది కూడా పెద్ద మొత్తంలో మావోయిస్టులకు ఎదురు దెబ్బతగిలిందని చెప్పాలి. ఇప్పటికే ఇంకా చీకటి పడినప్పుడు కూడా ఇంకా భద్రతా బలగాలు కుమ్మి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా కూంబింగ్ నిర్వహణలో? ఎస్ వైశాలి, ఏదైతే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి 2 జిల్లాల్లో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అంటే కొన్ని మృతదేహాలు లభ్యమే. అందులో మహిళా మావోయిస్టులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగి అంటే ఇంకా గాయపడిన మావోయిస్టుల కోసం అయితే ఎయిర్వేస్ అంటే గాయపడి ఉన్న నేపథ్యంలో అయితే వారి కోసం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. అక్కడ ఎప్పటికప్పుడు కూడా డిఆర్జీ బలగాలు కుమ్మి నిర్వహిస్తున్న క్రమంలో అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జవాన్ కూడా ఒకరికి గాయాలైనట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ తిరుపతిరావు.